లేకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ 3.0 ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? 100% ఉంటుంది. ఇది మామూలు సింధూర్ అనే పేరు ఏంటంటే ఎందుకు పెట్టిందంటే, ఈరోజు పైలగ్రామ్లో ఏదైతే మగవాళ్ళని చంపేసి ఒక సింధూర్ని చెరిపేసినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు ఒక సంఘటన పంపిస్తుండు. ఈరోజు నరేంద్ర మోడీ మీ బొట్టును కాపాడే దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అని నరేంద్ర మోడీ గారు ఒక సింధూర్ అని పెట్టినారు. అంటే ఒక ఆడపిల్లని వదిలేసి ఆయన ముంగటనే వాళ్ళ సింధూర్ని చెరిపేస్తుంది. కాబట్టి మంచి ఒక పేరు కూడా అలాంటి పేరు తీసుకొని ఆ ఆపరేషన్ పెట్టిందంటే ప్రతి ఒక్క మహిళలకి ఒక శక్తి కనబడుతుంది. ఇప్పుడు కమెంట్ చేసేటోళ్ళు ఇద్దరు కూడా మహిళలే. మళ్ళీ అలా ఒక ముస్లిం అమ్మాయి ఉంది, ఒక హిందూ అమ్మాయి ఉంది. ఎందుకు ఇద్దరిని పెట్టినారు? ఈరోజు మేము భారతదేశంలో ఉన్నటువంటి హిందూ కానీ ముస్లిం కానీ అందరం కూడా ఒకటే. మీరు ఇక్కడ ముస్లింలై ఉండొచ్చు కాదంటలేదు, కానీ ఇక్కడ వండుకుంటూ మీరు పాకిస్తాన్కి మీ చేరదీయద్దు ఏ విషయాలైనా. కాబట్టి ఇదంతా ఒకటే అనేది చూపించడానికే ఈరోజు మహిళలు మేము కూడా చేయగలుగుతామని ఒక మహిళలు శక్తి ఏందన్నది చూపిస్తుంది. ఈరోజు మహిళలను వదిలేసి మగవాళ్ళని చంపాడు అంటే ఈరోజు మహిళలు కూడా ఇంత శక్తివంతంగా మన భారతదేశంలో ఉన్నారని చూపెట్టడానికే ఈరోజు ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ జరుగుతుంది. సో మొత్తానికి ఇట్లాంటి ప్రధాని అది బీజేపీ నుంచి ఉండడం, మీరు ఒక బీజేపీ కార్పొరేటర్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు? ఆయన మాకు రావడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సీఎం ఉండే ప్రధానమంత్రి అయిన తర్వాత అలాంటి వ్యక్తిని మేము ఒక ప్రధానమంత్రి అనే కాదు, ఆయన ఒక రాముడు, ఒక హనుమంతుడు లాగా మేము చూస్తాము. అలాంటి వ్యక్తి కొన్ని జన్మలకి అలాంటి వ్యక్తి పుడతాడు. ఆయన దేశం కోసమే. కానీ ఈరోజు చూస్తే మనం చూడండి, గుళ్ళు కానీ ఏం కానీ మంచిగా దాన్ని పునరుద్ధి చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి నోరు ఎట్లా వస్తున్నాయో అర్థం కాదు. మొన్న కూడా ఒక లేడీ మాట్లాడుతుంది సిగ్గు శరం లేకుండా, అరే మోడీగా ఏం చేస్తా, రే నువ్వు మోడీగా అనే విషయానికి ఫస్ట్ నీ కొడుకుని పోయి అడుగు, ఇట్లా అంటే తప్ప నాన్న కరెక్టా అని. వాళ్ళ అమ్మని వాడే చిదరించుకుంటాడు. ఎందుకంటే ఈరోజు ప్రజలల్లో యూత్లో మొత్తం కూడా నరేంద్ర మోడీ అంటే ఒక పవర్ఫుల్ లీడర్, ధర్మాని కోసం వ్యక్తి, ప్రజలను కాపాడే వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు కూడా పెట్టారు కదా మావోయిస్టుల గురించి, మరి అదన్నా ఆపుతున్నారా లేదా? ఇప్పుడు మొత్తం మనది ఏమున్నా పాకిస్తాన్ మీద ఉన్నది. ఫస్ట్ పాకిస్తాన్ మొత్తం ఖతం కావాలా. ఉగ్రవాద స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మొన్న 9 జరిగింది, 3-4 గంటలు 5 గంటలలోనే ఖతం చేసింది. ఒక రోజు తలుచుకుంటే భారతదేశం ఒక రోజులో తలుచుకుంటే నామరూపాలు లేకుండా పోతుంది పాకిస్తాన్. ఫస్ట్ ముఖ్యమైనది మొత్తం కూడా యుద్ధం మొత్తం ఇప్పుడు మాది మొత్తం పాకిస్తాన్ మీదే ఉన్నది, ఇంకా నడుస్తుంది. నాకు ఒక వ్యక్తిగా, ఒక సామాన్య వ్యక్తిగా నేను ఒకటే ఆలోచన చేస్తున్నా, ఇలాంటి వ్యక్తులు పాకిస్తాన్లో ఉగ్రస్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మాష్ చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇట్లాంటి కావద్దు. సామాన్య పబ్లిక్లను చంపడము, వాళ్ళని రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా ఎన్నో చూస్తాం. బాంబ్ బ్లాస్ట్లు ఈరోజు దిల్షునార్ బాంబ్ బ్లాస్ట్ చూసుకోండి, లుంబిని పార్క్ చూసుకోండి, మళ్ళీ మొన్న గోకుల్ చాట్ చూడండి. ఇవన్నీ కూడా ఏదో పేదలు తినడానికి వెళ్ళినప్పుడు ఏదో చేయాలా అనేది చేస్తారు. దాంట్లో ముస్లింలు లేరా? చనిపోయేటోళ్ళు ముస్లింలు లేరా? అలా హిందువులే చనిపోతున్నారు, ముస్లింలు కూడా చనిపోతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా ముస్లింలు బతకాలా, హిందువులు చావాలా, ఇది కాదు. ఇప్పటికీ ఉందంటారా కమ్యూనిటీ ఫీలింగ్ వాళ్ళకి? అంటే ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు అంటారు కదా. నాకు తెలిసిన మట్టుకైతే 90% ముస్లింలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పాకిస్తానే గెలవాలా, పాకిస్తాన్ యుద్ధంలో గెలవాలనే థాట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలా ఒక 10-20% అదే మన భారతదేశం మనది, మన దేశం అని చెప్పి కొంతమంది ఉన్నారు. కాదని మనం అనలేము. ఎందుకంటే మనం చూస్తున్నాం కొంతమంది చాలామంది కూడా భారత్ మాత ఈరోజు ఓఐసీ లాంటి వ్యక్తులే ఈరోజు భారత్ జిందాబాద్ అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా భయం అయిపోయింది, వీళ్ళకి ఇట్లా భారత్ మాతకి చేయలేకపోతే వీళ్ళు కూడా అనుకోవచ్చు కదా, దేశం మీద ప్రేమ అనుకోవచ్చు. గతంలో ఎందుకు లేదు? గతంలో కూడా ఉండాలి కదా. ఈ రోజు పైగ్రామ్ ఘటన తర్వాత నీకు ప్రేమ చూపిస్తున్నావు. గతంలో కూడా చాలా సందర్భాల్లో జనగణమనం వాడిండ్రు, భారత్ మాతకి. మీరు ఎప్పుడైనా జనగణమనం వాడేటప్పుడు చూడండి, చెయ్యి కింద ఉంటుంది, మీద ఉండదు. మీరు ఎప్పుడైనా దాంట్లో చూడండి, ఇట్లా పెట్టి వాడాడు ఆయన కింద వాడతాడు, కింద చూస్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, చేస్తాడు. భారత్ మాత మీద ఉండే ప్రేమ అది మనకు తెలుసు మనం ఎట్లుంటాం అనేది. ఆ రోజు ఏదైతే August 15కే కానీ
26 జనవరికి కానీ మనం ఏదైతే జనగణమన వాడతామో ఆ టైంలో మీరు ఎప్పుడైనా చూడండి, మన వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వెళ్ళినా కానీ ఆడైనా అంటే ఇప్పుడు దీన్ని కూడా బీజేపీ వాళ్ళు ఏదన్నా అంటే ఎలక్షన్స్ కోసం దానికోసం వాడుకుంటారా? ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే సిస్టమ్ రాజన్న, ఈరోజు ఎలక్షన్ కోసం వాడుకుంటారా అంటే చనిపోయమంటారా? ఎవరు పడతారు ఉగ్రవాదులు వచ్చేస్తారు దేశానికి పోతే చంపేస్తే ఓకేనా? అంటే మీ సిస్టమ్ ఎట్లుందంటే మీరు చెప్పేది అంటే ఇది నా సిస్టమ్ కాదన్న, ప్రతి ఒక్కడు అంటే అంటే కింద వాళ్ళ comment గురించి మీరు చూసినప్పుడు బాధ అనిపిస్తుంటది, ఇంకా సొసైటీలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి. నేను అదే అంటున్నానే, మీరు అవన్నీ చూసే మీరు మీడియాలో మాట్లాడగలుగుతారు. ఎందుకంటే మీరు అడుగుతున్నారు మా జవాబు చాలా సంతోషం కాదు. వాళ్ళకి ఎట్లాంటి ఆన్సర్ ఇస్తారని నేను ఒకటే అన్న, అలాంటి వాళ్ళని ఫస్ట్ చంపేయాలి. ఉమ్. ఈయన కొడుకులు లంగనా కొడుకుల వల్లనే ఈరోజు దేశంలో ఏదైనా చేయాలనుకుంటే, ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళని ఆపాలనే ఇంకా ఆలోచన చేస్తున్నారు. చూడు, ఫస్ట్ వాళ్ళని చంపాలి. ఈరోజు వాళ్ళ ఇంట్లో జరుగుతా తెలుస్తుంది. అదే వాళ్ళ అమ్మ చంపి వాళ్ళ అమ్మని చంపుకుంటా వాళ్ళ ఆయనకు పోయి నరేంద్ర మోడీకి పోయి చెప్పా అంటే వానికి అప్పుడు అర్థమవుతుంది. ఓకే, అదే మొన్న కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ వాడు కూడా అఫీషియల్ గా ఇది గాంధీయుతంగా అంటే శాంతియుతంగా నడవాలి, ఈ విధంగా దాడులు చేస్తారా అని చెప్పేసి పెద్ద పెద్ద ఇలా పోస్టులు కొడుకు చిక్కన కొడుకులు. ఎందుకంటే ఇలా మోగతనం చచ్చిపోయింది ఆ కాంగ్రెస్లో. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు